అన్న మీకు స్కాన్ పెట్టినా కూర్చొని అమౌంట్ మీకు 5 ఒకటి కూడా పక్క పక్క 3 కడుతురు కదా, సంతోషం, శుభాకాంక్షలు. మోగిని ఆమె లేదు. ఏమో ఇల్లు మీద ఇంద్రం ఇల్లు ఇంద్రం ఇచ్చిందా? ఏం పేరమ్మా? లత. ఇప్పుడు ఈ పునాది పడ్డ తర్వాత, పునాది అయిన తర్వాత నీ ఖాతాలో 1,00,000 రూపాయలు పడ్డాయా? పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఇంటర్లో వేసిన ఇంకా 1,00,000 వస్తాయమ్మా. తర్వాత స్లాబ్ పడ్డాక 2 లక్షలు వస్తాయి. తర్వాత పనులు చేసినాక మళ్ళీ 1,00,000 వస్తాయి. మొత్తం 5 లక్షలు. ఓకే, దేవుని కడుతున్నావా? మళ్ళీ దేవుడుతున్నావు. ఓకే, ఇది బెడ్రూమ్, అది ఇంకో బెడ్రూమ్ ఇస్తున్నాం. ఏమనిపిస్తుందమ్మా మీకు? గవర్నమెంట్ చెప్పితే ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కింద వచ్చింది కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నేళ్ళు అవుతుంది ఇల్లు లేక ఇక్కడ ఇల్లు రాక? రాలే. 13 వచ్చినాయి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాయంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి అంటే మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ 9 ఏళ్ళు చేసినా ఒక ఇల్లు మురుగు రాలేదు. మళ్ళీ ఇప్పుడు మన ఇందిరమ్మ దేవుని ద్వారా మనకు మనే వచ్చింది. అంటే అప్పుడు రాజశేఖర్ గారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు అప్పటికే రాలేగా? అప్పుడు వచ్చినట్టు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడే మధ్యలో 9 ఏళ్ళలో ఎప్పుడు రాలేదు. ఎన్ని వచ్చినాయి మీ ఊరికి? అప్పుడు 15 అప్పుడు 17 ఇండ్లు. ఇప్పుడు 17. ఎన్ని కడుతున్నారు ఇప్పటి వరకు? ఎన్ని అయినాయి? ఇప్పుడు కట్టేది 14 కడుతు. కారణం ఏంటంటే వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, మాకు పెళ్లి చేసరికి ఇప్పుడు 17 మందిలో 11 మంది కట్టారు. 11 ఈ విధంగా కడుతూ. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం పేదల కోసం పనిచేస్తుంటే కదమ్మా.